రైట్, మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈరోజు కేసీఆర్ గారు అయితే విచారణకు హాజరు కావడం జరిగింది. నిజంగా మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు? బడ్జెట్ 1,00,000 కాదు కదా, అలాగూ అది చెప్తారు కదా. వాళ్ళను ఇక వాళ్ళ భాష అయితే మేము మాట్లాడలేం, కానీ వాళ్ళ నాయకులందరూ మాట్లాడడం మేము భాషలో మాట్లాడలేం, కానీ పేపర్ చదువుకుంటే తెలుస్తుంది 1,00,000 కోట్ల 70 కోట్ల 80 కోట్ల ఎన్ని వేల కోట్లు అనేది. సో అసలు ప్రాజెక్ట్ కాస్టే తెలియదు వాళ్ళకు. ఫస్ట్ ప్రాజెక్ట్ కాస్టే వాళ్ళకి తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే వాళ్ళకి తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టులు అంటే దాంట్లో ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, దాని ఏమంటారు, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఇంకా ఎన్ని ఎత్తిపోతలు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకి అవినీతి అంటున్నారు. అంటే ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు అనేది కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల్లో ఒక చిరస్థాయిలో ముద్ర ఉన్నది కనుక దాన్ని చేరిపేసే ప్రయత్నం చేస్తారు తప్పించి వేరే ఉద్దేశం అయితే కాదు. ఒక ఎకరాకు కూడా నీళ్లు పారలేదు కాళేశ్వరం పేరిట అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అది కేవలం అక్రమంగా కట్టిందే, డబ్బుల కోసం కట్టిందే ప్రాజెక్ట్, అది కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. అది కూలేశ్వరం అయితే మరి మల్లన్న సాగర్కి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు అది చెప్తున్నాను. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు కదా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, మేడిగడ్డ ఒక బ్యారేజ్ అంతే. కాళేశ్వరంలో అనేకమైన బ్యారేజ్లలో మేడిగడ్డ ఒక బ్యారేజు. అక్కడి నుంచి నీకు కొండపోచమ్మకు వస్తుంది. కొండపోచమ్మ దాదాపు మల్లన్న సాగర్లో నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ నీళ్లు ఉన్నాయి కదా. ఇవన్నీ స్టోరేజ్ ఎట్లా వస్తుంది? అత్యధిక స్టోరేజ్ మల్లన్న సాగర్లో ఉన్నది. మల్లన్న సాగర్లో స్టోరేజ్ కావడం వల్ల మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాతో పాటు నల్గొండ జిల్లా కూడా సస్యశ్యామలం అయిపోయింది. ఇప్పుడు ఆలేరులో కూడా ఎక్కడ కూడా పండలేమనేది మీరు ఎట్లా అంటారు? అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతారహితంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ మాట్లాడుతున్నారు ప్రజలు ఇప్పుడు చులకనైపోతారు. అందుకే కేసీఆర్ గారే వచ్చారు కదా, పెద్ద కమిషన్ విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు ఎవరైనా. అంటే ఒక పక్క కాళేశ్వరం పనికిరాదని మాట్లాడుతున్నారు, కానీ నిన్న చూసుకుంటే ఆలేరులో కూడా ఒక ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేసిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? అదే చెప్తున్నాం కదా, ఒకవైపు కాళేశ్వరం కూలేశ్వరం అంటారు, మళ్ళీ కాళేశ్వరం కింద వచ్చే నీళ్ళనేమో వీళ్ళు వాడుకుంటారు. మళ్ళీ హైదరాబాద్ మూసికి తీసుకొస్తారు, కొత్త ప్రాజెక్టు మొదలు పెడుతున్నారు కదా మూసీ ప్రక్షాళన అనేది. మూసీ ప్రక్షాళన కోసం నువ్వు మల్లన్న సాగర్ని తీసుకొస్తారు. మల్లన్న సాగర్ నీళ్ళు ఎట్లా వచ్చినాయి? కాళేశ్వరం నుంచి కాలువ దవ్వుతానే కదా. మరి నువ్వు అది కాళేశ్వరం కాదంటే కూలిపోయిందా, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి నీకు? కాలువ కూలిపోయిందా నీకు రావడానికి? అంటే అవగాహన ఉన్నా కూడా ప్రజల్ని ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చి గెలిచినరో సేమ్ తప్పుడు మాటలతో మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ప్రజలు కూడా నవ్వే పరిస్థితి లేదు. ఇంకా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక పైన కేసీఆర్ పైన నోటీసులు, అదేవిధంగా హరీష్ రావు గారి పైన, కవిత గారి పైన, అదేవిధంగా కేటీఆర్ గారి పైన ఫార్ములా వేసి ఇలా అనేక కేసులు పెడతా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు ఇదంతా? అదే అండి, ఇప్పుడు ఈ ప్రభుత్వము హామీలు ఇచ్చింది, అడ్డగోలుగా హామీలు ఇచ్చింది, ఒక్క పని కూడా చేసే పరిస్థితి లేదు. గతంలో మా ప్రభుత్వం అమలు చేసిన వాటినే వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేస్తారు? మేము తులం బంగారం ఇస్తాం, మేము 1,00,000 రూపాయలు ఇచ్చినాం, తులం బంగారం అన్నారు. వీళ్ళు 4,000 అన్నారు, పెన్షన్ 5,000 అన్నారు. మేము ఇచ్చినదే ఇస్తలేరు. రైతు భరోసా 15,000 అన్నారు. మేము కేసీఆర్ గారు ఇచ్చిన టైం దానికి అప్పటికి దిక్కులేని పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ వాళ్ళకు ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది, వివిధ పక్షాలు తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడిని డైవర్ట్ చేయాలని చేసే ప్రయత్నమే ఇది. కంప్లీట్ డైవర్షన్ పార్టీకి తప్పించి ఇది తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఉపయోగపడే రాజకీయాన్ని ఈ ప్రభుత్వం చేస్తలేదు. అంటే ఒక్క నోటీసులకే ఎందుకు ఇంత ఆగమైతా ఉన్నారు, ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఎవరు ఆగమైనరు? ఇంతమంది వచ్చారు కేసీఆర్ అంటే, ఇంతమంది వచ్చారు. ఎందుకు ఏం ఆగంగాలి? కేసీఆర్ అంటాడు వచ్చి కూర్చున్నాడు కమిషన్ ముందర, ఎందుకు ఆగమైనారు? హరీష్ రావు వచ్చి సమాధానం చెప్పాడు, కేటీఆర్ సమాధానం చెప్పారు, ఆగమేం లేదు. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేస్తామని చెప్పేసి మాట్లాడుతాను ముఖ్యమంత్రి, సాధ్యమవుతుంది అంటారా? ఎట్లా దుడిచేస్తారండి ఆనవాళ్ళు దుడిచడము? ఇప్పుడు నిజాం ఆనవాళ్ళు దుడిచేసారు ఏమన్నా? ఇప్పుడు నిజాం ఆనవాళ్ళు నువ్వు ఎట్లా, నువ్వు నీ ట్యాంక్ బండ్ నువ్వు తీసేసి నిజాం ఆనవాళ్ళు తీసేస్తావా? చార్మినార్ కూల్చేసి నువ్వు నిజాం ఆనవాళ్ళు తీసేస్తావా? ఎట్లా కూల్చేస్తారు? ఒకరు ఆనవాళ్ళు ఎవరు కూల్చలేరు. అది ప్రజలకు పనికొచ్చినప్పుడు, అది ప్రజలు దాన్ని ఆధారపడుతున్నప్పుడు ఎవరి ఆనవాళ్ళని ఎవరు కూల్చలేరు. ప్రజలకు మంచి చేసేటప్పుడు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. ఇప్పుడు రైతుల హృదయాల్లో కేసీఆర్ గారు ఎందుకున్నారు? ఎందుకంటే రైతుల సమస్యల్ని ఒక పెద్ద మనసుతో అర్థం చేసుకున్న వ్యక్తి కేసీఆర్ గారు కనుక రైతును కేసీఆర్ గారు దేవుడి లెక్క చూస్తాడు. సో నువ్వు దాన్ని ఎవరు చేర్పిస్తారు చెప్పు? ఇంకా అంతే కదా. నాకు అన్నం పెట్టేటోడు, నాకు వ్యవసాయం చేస్తున్నోడికి నాకు అండగా ఉన్నోడు, నాకు కష్టమవుతున్నప్పుడు నాకు ఆశగా చేయించినవాడు ఎవరైనా నువ్వైనా సరే ఒక వ్యక్తికి నువ్వు తోడ్పాటు అందించినప్పుడు సొంతం ఇవ్వకపోవచ్చు, కానీ ప్రభుత్వ పాలసీ మేకర్గా ప్రజలకు ఏది పనికొస్తుందో ఆ పాలసీని చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యింది కనుక ఎవరు కూడా దాన్ని చూర్చడం ఎవరితో సాధ్యం కాదు.